నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నావు? ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మంగళవారం మారుగోరుతుంది అనే నానుడి కూడా ఉంది. మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి, అసలు వీళ్ళ జీవిత పర్యంతం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇత్యాది విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. మంగళవారం పుట్టడం అంటే అందరూ మంగళవారం అదే ఒక మారు కొడుతుందని, మంగళవారం చేయకూడదని అంటారు. కానీ మంగళవారం పుట్టిన వాళ్ళు మహాలక్ష్మితో సమానం. అబ్బాయి అయినా అబ్బాయి, అమ్మాయి అయినా సూపర్ అన్నమాట. వాళ్ళకి లైఫ్ లాంగ్ లో లైఫ్ అంతా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అంటే మంగళవారం రోజున ఏ పని చేసినా వీళ్ళకి జయవారం అనమాట. యాక్చువల్లీ దాని పేరు కూడా జయవారం అనమాట. జయవారం జయం కోరుతుంది అని చెప్పేసి అంటారు. కానీ మారు కోరుతుంది అనేది జయం ఈ మధ్య కాలంలో వచ్చింది. కానీ జయవారం అది మంగళవారం పాటు ఏ పని చేసినా సాధించుకొని వస్తాం. ఎందుకంటే మంగళవారం అధిపతి మంగళుడు, కుజుడు. సో ఆయన భూమిపుత్రుడు. సో జనరల్ గా భూమి మీద పుట్టిన అందరికి కూడా ఆయన అదృష్ట యోగం అనేది వాళ్ళకి దగ్గరగా ఉంటుందని, ఆయన ఏం కావాలన్నా ఇస్తాడని, వాళ్ళు చదువుల్లో సూపర్ ఉంటారు. ఇందులో మంగళవారం పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ అంతే మామూలుగా బాగా చదువుతారు, బ్రహ్మాండంగా చదువుతారు. చాలా మంది మొండితనం కూడా మంగళవారం వాళ్ళు పుట్టిన వాళ్ళకి విపరీతమైన మొండితనం. వాళ్ళు అనుకున్న తాను బట్టిన తాను మూడే కాలు కుందేలు కానీ అంటూ గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు మంగళవారం పుట్టిన వాళ్ళు. మంగళవారం పుట్టిన వాళ్ళకి ఇంకా మంచి మంచి స్పెషల్స్ ఏమున్నాయంటే, వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదురా. డబ్బు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. అప్పు చేయరు వీళ్ళు అసలు. అప్పు అంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అప్పు చేసి మళ్ళీ అప్పులు ఎవరు తీరుస్తారు, వడ్డీలు ఎవరు తీరుస్తారు, ఏ లోన్స్ తీసుకోరు. సో వీళ్ళు చాలా హ్యాపీగా, వీళ్ళకి కావాల్సినప్పుడు డబ్బు వస్తుంది. అంటే వీళ్ళకి ధనవంతులని కాదు, వీళ్ళు అనుకుంటే డబ్బులు వస్తాయి. మేము చేద్దాం అనుకున్నాం వస్తుంది, మాకేమోనండి మాకు అన్ని పనులు అలా అయిపోతుంటాయని వాళ్ళు మంగళవారం పుడతారు అనమాట. సో మంగళవారం అనేది అంత స్పెషల్స్ అనమాట. వాళ్ళకి అన్నీ బాగుంటాయి. మంగళవారం అనేది అసలు ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడకలే వెళ్ళినాయి. అందరికన్నా అన్ని వారాల కంటే మంగళవారం పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. సూపర్ అసలు. చాలా అదృష్టవంతులు. అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకో? చాలా బాగుంటుంది. ఏ పనైనా సూపర్ ఫాస్ట్ చేసే వాళ్ళు వీలేరా. అయిపోవాలంటే అయిపోవాలి పని అంతే. ఇప్పుడు ఇవాళ అనుకున్నారంటే ఆ క్షణం అయిపోతుంది అంతే. లేడికి లేచిందే పరగా అంతే 100%. మరి పక్కా ప్లానింగ్ ఉంటుంది మళ్ళీ. సో అది మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఉండదు. ఆ పని చేయడం, సాధించుకొని రావడం. వాళ్ళు ఏం చెప్తారో అది చేసేస్తారు. మేము ఇంతే చదువుకుంటాం, ఇదే జాబ్ చేస్తాం అంటారు, అదే చేస్తారు, అదే చెప్తారు. దానికి మించి వెళ్ళరు, హెచ్చులు వెళ్ళరు ఎక్కువగా. చాలా మంది ఏంటంటే గొప్పలు మాట్లాడడం, ఇది చేయడం చేస్తారు. అది కూడా ఉండదు వీళ్ళు మంగళవారం పూట. చాలా సౌమ్యంగానే ఉంటారు వీళ్ళు. రైట్. ఏ ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు? జనరల్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎక్కువ మంది. చాలా మంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఇష్టపడతారు, దాంట్లో సాధిస్తారు. డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కువ వస్తాయో వీళ్ళు దానికి వెళ్తూ ఉంటారు ఆటోమేటిక్గా. సో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రతిరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ టైం టేబుల్లో వాళ్ళు చదవాలనుకుని అది రాసి చదువుకుంటారు. చాలా మంది డాక్టర్స్ చదువుతారు ఈ మంగళవారం రోజు. మంగళవారం డాక్టర్ గా మంగళవారం పుట్టి వాళ్ళు డాక్టర్ అయితే వాళ్ళ చేతితో వైద్యం చేస్తే తొందరగా నెరవేరుతుంది. అంటే ప్రాబ్లం రోగం పోతుంది. హస్తవాసులు అంటాం కదా మనం. చాలా మంది మంగళవారం రోజు వాళ్ళు కానీ ఆపరేషన్ సర్జరీ చేస్తే అది చక్కగా ఎలాంటి సర్జరీస్ చేసినా సరే సక్సెస్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి విశేషం అంట. వీళ్ళతో మందు ఇచ్చినా మనకి ఏదైనా మంత్రం చేసి మందు ఇచ్చి పూర్వం ఏంటంటే ఆయుర్వేదిక్ ఉండేది కదా, మనకి మంత్రం చేసి ఆ మందు ఇచ్చేవాళ్ళు మనకి. సో మంగళవారం పుట్టిన వాళ్ళ మన కళ్ళు మూసుకు వాళ్ళ మంత్రం చదివి ఆ మందు ఇస్తే ఇంకా రోగం అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ దానికి మారు మళ్ళీ రాని రాదు. ఇది మారు కోరుతుంది అనేది ఎందుకు వచ్చిందో తెలియదు కదా. సో మంగళవారం ఏ పనైనా చేయాలంటే, ఏదైనా పని విరుగుడు అవ్వాలంటే మంగళవారం చేసేవాళ్ళం. చేస్తే ఇంక మళ్ళీ తిరిగి రాదు. ఇంకా అది ఆ పని అక్కడ అంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఆ సమస్య అక్కడితో సమస్య మాసిపోతుంది అని చెప్పి అర్థం అనమాట. సో ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి మంగళవారం గురించి చెప్పుకుంటే. ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు అబద్ధాలు ఆడుకుని ఉండాలన్న ఎక్కువ. అంటే ఈ రోజుల్లో అవన్నీ అవ్వవని సాధ్యపడకుండా ఉన్నాయి. అందువల్ల కష్టాలుగా ఉన్నాయి. సో మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే నిజాయితీగా ఉంటే వాళ్ళు కలిసి వస్తుంది బాగా. కానీ ఈ రోజుల్లో అలా లేరు కదా, నిజాయితీగా ఉండడం కష్టం. అలా ఉండట్లేదు. అబద్ధాలు ఆటోమేటిక్ చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. తర్వాత
వీళ్ళు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి, చాలా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళని అసలు ఒక మాట కూడా అనకూడదు. కానీ ఈ రోజులు అలా లేరు. అందరూ నువ్వేంటనేసి మాట్లాడడం చేయడం వల్ల వీళ్ళకి అది కష్టాలు. ఆ మంగళవారం అనేది నిజంగా ఆ యోగం ఉందా, మా ఇంట్లో ఏం లేదండి, మా ఇంట్లో వాడు పుట్టాడు, వాడు బద్దకస్తుడు అయిపోయాడు అని చెప్పి అంటారు ఈ తప్పులు ఈ చేస్తారు. తప్పులు చేయడం వల్ల. సో వీళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పుడే వీళ్ళు ఒకవేళ మంగళవారం బాబు కానీ పాప కానీ పుట్టిందంటే తల్లిదండ్రులు కేర్ తీసుకొని నేర్పించాలి. నీ తోడబుట్టిన వాళ్ళని ఏమనకూడదు, తల్లిదండ్రులు ఏమనకూడదు, నువ్వు అబద్ధం చెప్పకూడదు అన్న అని చెప్తే నిజంగా వాడు ఏం సాధించాలనుకుంటున్నాడో అవన్నీ సాధిస్తాడు. ఓకే. తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకొని చెప్పాలి వాళ్ళకి. అది బాగుంటుంది, వాళ్ళకి మ్మ్. బాగా కలిసి వస్తుంది. రైట్ రైట్. ఏ రోజులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకోవచ్చు? సోమవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సోమవారం ఎంత పాజిటివ్గా ఉంటుంది అంటే వీళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని ఆ రోజు సోమవారం రోజు బాగా కలిసి వస్తుంది. తర్వాత మళ్ళీ ఆదివారం, ఆదివారం వీళ్ళు బ్రహ్మాండం కలిసి వస్తాయి నాన్న. రైట్. ఏ రోజులు అసలు ఏ పనులు చేయకుండా ఉంటే బెటర్? శనివారం. మ్మ్. శనివారం వీళ్ళు అసలు దాని జోలికి వెళ్ళకూడదు. శనివారం వీళ్ళకి కాంబినేషన్స్ అస్సలు బాగుండవు. ఆ మంగళ శని అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది శనివారమే ఇబ్బంది పడుతుంటారు కదా. ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఎంత బాగున్నా నువ్వు ఎందుకు పాస్ అవ్వలేదు, ఎందుకు చేయలేదు అంటే సాటర్డే ఆ రోజు కలిసి రాదు. అది. రైట్. అయితే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చండి సాఫీగా వాళ్ళ జీవితం వెళ్ళిపోవడం కోసం? అమ్మాయిలకి అయితే ఒక రెమెడీస్ చేయాలి, అబ్బాయిలకి అయితే ఒకటి. అమ్మాయిలు అయితే గణపతి ఆరాధన చేయాలి. గణపతి మంగళవారం ఆరాధన. గణపతి ఆరాధన. సో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవాలి. అసలు వీళ్ళు అమ్మాయిలు అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు అంటే పూర్వం అయితే చెప్పే పని లేదు, పొద్దున్నే 5ంటికి అసలు నిద్ర అంటే ఎవరైనా 5ంటికి లేచేవాళ్ళు, 6, 7 అనేది తెలియదు అసలు వాళ్ళకి. కానీ ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేవాలి వీళ్ళు. 5 o'clock 5:30 6 కల్లా లేచి స్నానం చేసి గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు అమ్మాయిలు. సో గణపతి ఆరాధన చేయడం వల్ల ఎడ్యుకేషన్లో ఎటువంటి ఇబ్బందులు రావు, కెరియర్లో ఎటువంటి ఇబ్బందులు రావు, మ్యారేజ్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు. సో పిల్లలు సంతానం కలగట్లేదంటే ఆయన ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుంది. సో మంగళవారం పుట్టిన వాళ్ళు ఈ పరిహారాలు వెళ్ళి గణపతి ఆరాధన చేయడం వల్ల సో సంతానం కావాలి, అయితే పెళ్ళి అవ్వాలి, ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలి, వినాయకుడే గణపతి ఎంత శ్రద్ధగా చేయాలంటే ఆయనకి ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఆయన రూల్ కంపల్సరీ రూల్ 41 days పెట్టుకుని చేయాలి. ఎర్లీ మార్నింగ్ అంటే ఏ టైం లోపు? అంటే 4:30 to 5:30 ఈ టైంలో చేశారు పూజ. సో మీరు 4కి లేవచ్చు, 4:30 లేవచ్చు, 5కి లేవచ్చు, హాఫ్ అన్ అవర్ పడుతుంది పూజ కదా. సో అలా ప్లాన్ చేసుకోవాలి. 4:30 to 5:30 లోపు ఈ పూజ కంప్లీట్ చేస్తే వీళ్ళకి అన్ని పనుల్లో విజయవంతం అవుతుంది. ఎంత బ్రహ్మాండంగా సాధిస్తారంటే అసలు ఎవరు అనుకోరు కూడా, అంత బాగా సాధిస్తారు. దీనికి మళ్ళీ జాతకాల పరిహారాలు ఏం అవసరం లేదు, ఓన్లీ గణపతి ఆరాధన చేస్తే చాలు. వీళ్ళు మగవాళ్ళు అయితే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ప్రతిరోజు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా ఒకసారి చదవాలి. బయటికి వెళ్ళే ముందు హనుమాన్ చాలీసా చదివేసి బయటికి వెళ్తూ ఆంజనేయ గుడి దగ్గర ఉంటే ఆ ప్రదక్షిణాలు చేసి వెళ్ళడం. లేదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అంటే టెంపుల్ ఎక్కడున్నా సరే వెళ్ళి టెంపుల్ ప్రదక్షిణాలు చేసి ఆ పని మీద వెళ్ళడం చక్కగా సాగుతుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే లైఫ్ అసలు ఇలాంటి కష్టం ఉందని చెప్పని అవసరం లేదు, అలా ఉంటుంది వీళ్ళకి. అదృష్టం. సో చిన్నప్పుడే తల్లిదండ్రులు ఈ పని వీళ్ళకి అలవాటు చేసేస్తే వీళ్ళు పెద్దగా అది చేస్తారు అనుకోండి, అసలు సాధిస్తారు. అద్భుతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో బుధవారం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.